అందరికీ నమస్కారం. హిందూ సంప్రదాయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు. కుబేరుడు సంపదలకు అధిదేవత. ఆయన జన్మ వృత్తాంతాన్ని చదివిన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. వివిధ దేశాలలో వివిధ రూపాలలో కుబేరుడిని పూజిస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగిరేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని చెబుతారు. అయితే కుబేరుడు ధనానికి, సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడు? కుబేరుడి గత జన్మ ఏమిటి? దీని గురించి తెలుసుకుంటే, రాక్షసులు తమ చక్రవర్తి రావణుడి సంహారం తర్వాత కుబేరుడిని చక్రవర్తిగా ఎన్నుకుంటారు. కుబేరుడు రావణుడి సవతి సోదరుడు. అది మాత్రమే కాకుండా కుబేరుడు యక్షరాజుగా, సంపదలకు అధిదేవతగా పిలువబడతాడు. కానీ కుబేరుడి గత జన్మ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీ శివ, మత్స్య, స్కంద పురాణాల ప్రకారం కుబేరుని శరీరం వినాయకుణ్ణి పోలి ఉంటుందని తెలుస్తుంది. కుబేరుడు రావణుడి సోదరుడు. కుబేరుని యక్షరాజుగా, సంపదలకు అధిదేవతగా భావిస్తారు. వ్యాసమహర్షి రచించిన శివమహాపురాణం ప్రకారం కుబేరుడు గత జన్మలో కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని యొక్క భార్య సోమిదమ్మ ఏ నగరంలో కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు సోమిదమ్మలకి గుణనిధి అనే అందమైన కొడుకు ఉండేవాడు. లేక లేక పుట్టిన పిల్లవాడు గుణనిధి. అతన్ని తల్లిదండ్రులు గురువు దగ్గరికి వెళ్లి చదువుకోమని పంపిస్తే గుణనిధి మాత్రం రాత్రింబవళ్ళు జూదం ఆడేవాడు. బ్రాహ్మణ ఆచారాలన్నీ వదిలిపెట్టి జూదానికి అలవాటు పడ్డాడు. అలాగే జూదమాడే వాళ్ళతో స్నేహం చేశాడు. జూదంలో ఓడిపోయినప్పుడు తన తల్లి శరీరంపై ఉన్న వస్తువులన్నింటినీ అమ్మి ఆ అప్పుని తీర్చేవాడు. గుణనిధికి తల్లి ఎంత చెప్పినా, వద్దు అని చెప్పినా గుణనిధి వినకపోయేవాడు. తల్లి గుణనిధికి జూదంలో స్నేహం చేయవద్దని, జూదం ఆడవద్దని ఎన్ని మంచి మాటలు చెప్పినా గుణనిధి వినేవాడు కాదు. వాళ్ళ తండ్రి చెప్పినట్లు చేయమని పదే పదే చెప్తూ ఉండేది ఆ తల్లి. కానీ గుణనిధి మాత్రం వినేవాడు కాదు. యజ్ఞదీక్షితుడు ఇంటి పనుల తొందరలో కొడుకు యొక్క ప్రవర్తన గురించి పెద్దగా శ్రద్ధ చేయలేదు. కానీ అప్పుడప్పుడు మాత్రం కొడుకు గురించి తన భార్యను అడుగుతుండేవాడు. అప్పుడు ఆమె గుణనిధి చదువుకుంటున్నాడని, తన దగ్గరే ఉన్నాడని అబద్ధాలు చెప్పేది. ఎందుకంటే గుణనిధి లేక లేక పుట్టిన సంతానం కాబట్టి. అందుకు పుత్రప్రేమతో అతడు చెడుదారిలో వెళ్తున్నా, జూదమాడుతున్నా తన తల్లి గారాబంతో, ప్రేమతో వెనకేసుకుని వచ్చేది. తన యొక్క తప్పులను కూడా కప్పిపుచ్చేది. ఇక గుణనిధికి 16 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేస్తారు. ఒకరోజు తల్లి గుణనిధికి ఈ విధంగా చెప్తుంది. నాయనా గుణనిధి, నీవు రోజూ జూదమాడుతూ చెడు వ్యసనాలకు అలవాటై వీధుల్లో వెర్రివాడిలాగా తిరుగుతూ ఉన్నావు. ఇలా తిరగడం వల్ల మన ఇంటి పరువు, మీ నాన్నగారి గౌరవం అంతా నాశనమవుతాయి. ఇంత చిన్న వయసులో నువ్వు వ్యసనాలకి, జూదంకి అలవాటవుతున్నావు నాయనా. ఈ వ్యసనాలన్నీ మానివేసి మంచి దారిలో నడువు అని తల్లి గుణనిధికి ఎన్నో నీతులు చెప్తుంది. తల్లి మాటలు అవునని కాని, కాదని కాని గుణనిధి అనలేదు. తల్లి ఎన్ని చెప్పినా కానీ గుణనిధి ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. మళ్ళీ ఎప్పటిలాగే జూదమాడడం, చెడు వ్యసనాలకి అలవాటవ్వడం జరుగుతూనే ఉంది. ఒకరోజు యజ్ఞదీక్షితుడు అంటే గుణనిధి తండ్రి తన నవరత్నాల ఉంగరమును ఒక జూదరి వేలికి ఉండగా చూశాడు. అది తన ఉంగరమే అని ఆయన గుర్తించి ఆ జూదరిని కలిసి ఈ ఉంగరం అతనికి ఎలా వచ్చిందో చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ జూదరి దీక్షితుని కుమారుడు గుణనిధి జూదంలో ఓడిపోయిన ధనానికి బదులు ఈ ఉంగరాన్ని తనకిచ్చాడని చెప్తాడు. అదేగాక ఇంట్లో వస్తువులన్నీ తాకట్టు పెట్టి జూదంలో ఆడుతూ తిరుగుతున్నాడని, జూదంలో గుణనిధి అంత గొప్పవాడు మరొకడు లేడు అని ఆ జూదరి చెప్తాడు. ఒకరోజు గుణనిధి తండ్రికి నిజం తెలిసింది. తండ్రికి నిజం తెలియడంతో గుణనిధి భయపడ్డాడు. ఇంటి నుంచి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడం వల్ల
శివాలయంకు వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు జరిపి ప్రసాదం అందరికీ పంచిపెట్టి తమ శక్తి కొలది జాగారాలు చేసి మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. బాగా చీకటి పడ్డాక గుడిలో ఉన్న గుణనిధికి ఆకలి దాహం ఎక్కువ అయ్యాయి. జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తిందామని గర్భగుడిలోకి వెళ్ళాడు. చీకటిలో ఏమీ కనిపించక తన పై వస్త్రాన్ని చించి ఒత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకొని బయటికి నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి అతడు అడుగుల చప్పుడుకి ఒక భక్తుడికి మెలకువ వచ్చి దొంగ దొంగ అని అరవగా రాజభటులు అతడిని వెంబడించి బాణమునులతో కొట్టెను. దానితో గుణనిధి ప్రాణం పోయెను. గుణనిధి ప్రాణములు పోయినంతనే యమపురి నుండి యమభటులు, కైలాసం నుండి శివభటులు వచ్చారు. శివరాత్రి పర్వదినమున పరమశివుని దర్శించి లింగోద్భవ కాలం వరకు వేచి ఉండి శివప్రసాదమునకై పరితపించుటచే శివానుగ్రహమునకు పాత్రుడయ్యాడని శివభటులు యమభటులకు ధర్మ సూక్ష్మములను వివరించి గుణనిధిని కైలాసమునకు తీసుకొని పోయెను. గుణనిధి శివాజ్ఞ ప్రకారం కళింగాధిపతియగు నరిందముడు అనే రాజుకు కుమారుడై జన్మించి పూర్వజన్మ వాసనా ప్రభావం వలన శివానుగ్రహం వలన బాల్యం నుండి శివభక్తుడై శివధర్మంలో నరించుటకు యుక్త వయస్కుడై రాజు అయ్యాడు. సకల జన రంజకముగా పాలించుచు సత్కార్యములను అనుసరించుచు సన్మార్గములలో పుణ్యము గడించి మరణించెను. ఆ బ్రాహ్మణ జన్మ తర్వాత కుబేరుడు తదుపరి జన్మలో విశ్రవసుడు దేవవర్ణులకు కుమారుడుగా జన్మించాడు. వారు తమ పుత్రుడికి వైశ్రవణగా నామకరణం చేశారు. వైశ్రవణుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టాడు. ఆ తర్వాత అతను యక్షులకు రాజుగా, దిక్కులకు రక్షకుడిగా, సంపదలకు అధిదేవతగా పేరు పొందాడు. ఇది కుబేరుడు కథ. దీపావళి అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి రోజు కుబేరుని కూడా పూజించడం ఆనవాయితీ. కుబేరుని పూజించకుండా చేసే ధన్తెరస్ పూజ అసంపూర్ణమని శాస్త్రవచనం. హిందూ సాంప్రదాయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు. వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో కుబేరుడిని పూజిస్తారు. ధన్తెరస్ రోజు కుబేరుని పూజించిన, ఆయన జన్మ వృత్తాంతాన్ని విన్నా, చదివినా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.